హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 9th డిసెంబర్ షిఫ్ట్ 1లో అడిగినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. G20 దేశాలలో G అనే అక్షరానికి అర్థం ఏమిటి? వాట్ డస్ ద లెటర్ G స్టాండ్స్ ఫర్ ఇన్ G20 కంట్రీస్? అంటే ఇక్కడ G అనేది దేన్ని సూచిస్తుందంటే గ్రూప్ లేదా సమూహాన్ని సూచిస్తుంది. గ్రూప్ లేదా సమూహాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ G20 అంటే ఏమంటామంటే గ్రూప్ ఆఫ్ 20 అంటాం. గ్రూప్ ఆఫ్ 20 అంటాం. సో ఇందులో 19 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. 19 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాలు, నెక్స్ట్ ఆఫ్రికన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ 2025కి సంబంధించి G20 శిఖరాగ్ర సదస్సు అనేది ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ నగరంలో జరిగింది. ఎప్పుడు అంటే నవంబర్ 22 నుంచి 23 వరకు జరిగింది. నవంబర్ 22 నుంచి 23 వరకు జరిగింది. ఎన్నో ఎడిషన్ అంటే 20th ఎడిషన్. ఎన్నో ఎడిషన్? 20th ఎడిషన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పైకా యొక్క పూర్తి రూపం ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ పైకా? అంటే మనకి పంచాయత్ యువ క్రీడా ఔర్ ఖేల్ అభియాన్. పైకా అంటే ఏంటంటే పంచాయత్ యువ క్రీడా ఔర్ ఖేల్ అభియాన్. ఓకేనా? సో పైకాకి అబ్రివేషన్. సో ఇక్కడ పైకా అనేది ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం కోసం 2008-2009 సంవత్సరంలో మనకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో తర్వాత దీన్ని ఏ విధంగా మార్చారంటే రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్గా మార్చారు. కానీ ఇప్పుడు దీన్ని ఖేలో ఇండియా పథకంలో విలీనం చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే పైకాని దేనిలో విలీనం చేశారని అడుగుతాడు. పైకాని దేనిలో విలీనం చేశారు, లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేశారని కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బహుపాక్షిక సైనిక విన్యాసం జపడ్ 2025 భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది? ఓకేనా? సో బహుపాక్షిక విన్యాసం జపడ్ అనేది ఏంటి అంటే మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అంటాం. ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే మనకి మామూలుగా సో ఇక్కడ రష్యా మరియు బెలారస్ మధ్య జరుగుతుంది. రష్యా మరియు బెలారస్ దేశాల మధ్య జరుగుతుంది. సో ఇందులో మనకి భారత్ మరియు చైనాలు పాల్గొనడం జరిగింది. ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 2025లో ఇది జరిగింది. సెప్టెంబర్ 2025లో జరిగింది. సో ఇక్కడ జపడ్ 2025 అనేది అధికారికంగా ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే రష్యా మరియు బెలారస్ మధ్య జరుగుతుంది. సో ఇందులో మనకి ఆహ్వానిత దేశాలుగా భారత్, చైనాలు పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ భారతదేశం నుంచి 57 మంది భారతీయ సైనికులు ఇందులో పాల్గొన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి 2025కి సంబంధించి జనవరి టు నవంబర్ వరకు 11 మంత్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం 19 రూపీస్ మాత్రమే. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్లో కూడా దీని నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నారు. ఒక ఎగ్జామ్లో మనకి దాదాపుగా 20 క్వశ్చన్స్లో దాదాపు 14 నుంచి 15 క్వశ్చన్స్ అనేవి ఒక్క పీడిఎఫ్ నుంచే రావడం జరిగింది. తప్పకుండా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. ఈ పీడిఎఫ్ అనేది మన యాప్లో కేవలం 19 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. సో యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోనూ ఇస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మే 7, 2025 జరిగిన ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ను ఎవరు సమన్వయం చేశారు? హూ కోఆర్డినేటెడ్ ది నేషన్ వైడ్ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఆపరేషన్ అభ్యాస్ ఆన్ మే 7, 2025 అంటే NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అనేది 2025 మే 7న జరిగినటువంటి ఆపరేషన్ అభ్యాస్ అనే మాక్ డ్రిల్ను సమన్వయం చేయడం జరిగింది. ఓకేనా? సో ఉగ్రవాద దాడులు మరియు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం కోసం ప్రజలను సంసిద్ధం చేయడానికి మరియు పరీక్షించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీనిని నిర్వహించడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మూలకం యొక్క పరమాణు సంఖ్య 11? విచ్ ఎలిమెంట్ యాజ్ ద అటామిక్ నెంబర్ 11? అంటే సోడియం యొక్క పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్ అనేది 11గా ఉంటుంది. సో ఇక్కడ హైడ్రోజన్ అనేది 1, నెక్స్ట్ హీలియం 2, నెక్స్ట్ లిథియం అనేది 3, నెక్స్ట్ బెరీలియం అనేది 4, నెక్స్ట్ బోరాన్ అనేది 5, నెక్స్ట్ కార్బన్ 6, నెక్స్ట్ నైట్రోజన్ అనేది 7, నెక్స్ట్ మనకి ఆక్సిజన్ అనేది 8, ఫ్లోరిన్ అనేది 9, నియాన్కి మనకి అటామిక్ నెంబర్ అనేది
10, తర్వాత సోడియం 11, తర్వాత సోడియం 11 ఉంటుంది. తర్వాత మెగ్నీషియం 12, అల్యూమినియం 13, నెక్స్ట్ సిలికాన్ 14, నెక్స్ట్ ఫాస్ఫరస్ 15 ఉంటుంది. నెక్స్ట్ సల్ఫర్ అనేది 16 ఉంటుంది. క్లోరిన్ అనేది 17 ఉంటుంది. ఆర్గాన్ అనేది 18 ఉంటుంది. సో ఈ విధంగా మనం అటామిక్ నెంబర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అటామిక్ నెంబర్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు ఎవరికి వచ్చింది? హూ ఓన్ ద లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు అంటే మనకి మాండో డూప్లాంటిస్ కి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు అంటే స్వీడన్కి చెందినటువంటి క్రీడాకారుడైన మాండో డూప్లాంటిస్ కి లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు అనేది లభించింది. సో ఇతను ఏ ఆటకు చెందినటువంటి వ్యక్తి? పోల్ వాల్ట్ అనే ఆటకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ స్పోర్ట్స్ ఉమెన్ ఎవరంటే సైమన్ బైల్స్. ఏ ఆటలో అంటే జిమ్నాస్టిక్. ఏ గేమ్స్ లో అంటే జిమ్నాస్టిక్ గేమ్స్ లో స్పోర్ట్స్ ఉమెన్ ఎవరంటే సైమన్ బైల్స్. దేనికి సంబంధించి? లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025 కి సంబంధించి. నెక్స్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే రియల్ మాడ్రిడ్. దేనికి సంబంధించింది అంటే ఫుట్బాల్ కి సంబంధించింది. దేనికి సంబంధించింది అంటే ఫుట్బాల్ గేమ్ కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాలుష్య పరిశ్రమల సందర్భంలో బ్లూ వాషింగ్ దేనికి సంబంధించింది? వాట్ ఈస్ బ్లూ వాషింగ్ రిలేటెడ్ టు? సో ఇక్కడ బ్లూ వాషింగ్ అనే పదాన్ని దేనికోసం ఉపయోగిస్తామంటున్నాడు. కాలుష్య పరిశ్రమల సందర్భంలో బ్లూ వాషింగ్ అనే పదాన్ని దేనికోసం ఉపయోగిస్తామంటున్నాడు అంటే పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ షోయింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఈకో ఫ్రెండ్లీ. కాలుష్య పరిశ్రమలు తమను తాము పర్యావరణ హితంగా చూపించుకోవడం. కొన్ని పరిశ్రమలు అనేవి కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ తమకు తాము పర్యావరణ హితంగా ఈకో ఫ్రెండ్లీగా చూపించుకోవడాన్ని మనం ఏమంటామంటే బ్లూ వాషింగ్ అంటాము. దీనే ఒక మోసపూరితమైనటువంటి మార్కెటింగ్ పద్ధతిగా కూడా మనం చెప్పొచ్చు. సో బ్లూ వాషింగ్ అంటే ఏంటి? కాలుష్య పరిశ్రమలు తమను తాము పర్యావరణ హితంగా చూపించుకోవడం, ఈకో ఫ్రెండ్లీగా చూపించుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆక్సిజన్ పరమాణువులో ఎన్ని న్యూట్రాన్లు ఉంటాయి? హౌ మెనీ న్యూట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్. సో ఇక్కడ న్యూట్రాన్ల యొక్క సంఖ్య తెలియాలి అంటే మనకి ఫస్ట్ మాస్ నెంబర్ తెలియాలి. మాస్ నెంబరు మైనస్ అటామిక్ నెంబర్ చేస్తే మనకి ఏమొస్తుందంటే న్యూట్రాన్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ ఆక్సిజన్ కి మాస్ నెంబర్ ఎంత? 16. అటామిక్ నెంబర్ ఎంత? 8. అప్పుడు న్యూట్రాన్ల యొక్క సంఖ్య ఎంత అంటే 8 అవుతుంది. ఓకేనా? న్యూట్రాన్ల యొక్క సంఖ్య 8 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్య జరిపినప్పుడు ఏ రకమైన చర్య జరుగుతుంది? ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఏంటి మనకి అంటే ఇది బేస్, క్షారం అంటాం. నెక్స్ట్ HCl అనేది మనకి యాసిడ్. ఎప్పుడైనా ఒక బేస్ కి యాసిడ్ కి మధ్య చర్య జరిగినప్పుడు ఆ చర్యను మనం ఏమంటామంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ లేదా తటస్థీకరణ చర్య అంటాము. సో ఇందులో ఏం ఫామ్ అవుతుంది అంటే సాల్ట్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ వాటర్ ఫామ్ అవుతుంది. ఒక యాసిడ్ కి అదే విధంగా బేస్ కి మధ్య రియాక్షన్ జరిగినప్పుడు, ఒక ఆమ్లానికి క్షారానికి మధ్య రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఏం ఏర్పడుతుందంటే ఒక లవణం లేదా సాల్ట్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా నీరు అనేది ఏర్పడుతుంది. సో దీన్నే మనం తటస్థీకరణ చర్య, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. తటస్థీకరణ చర్య లేదా న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గాలిలో ధ్వని వేగం 346 మీటర్ పర్ సెకండ్ అయితే నీటిలో దాని వేగం ఎలా మారుతుంది? ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈజ్ 346 మీటర్ పర్ సెకండ్ వాట్ హ్యాపెన్స్ టు ఇట్ ఇన్ వాటర్. అంటే సో ఎప్పుడైనా కూడా నీటిలో ధ్వని వేగం అనేది గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా ధ్వని వేగం అనేది ఫస్ట్ సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ వాటర్లో ఎక్కువగా ఉంటుంది, తర్వాత గ్యాస్లో ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ఘన పదార్థాల్లో ఇక్కడ ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది, తర్వాత నీటిలో ఎక్కువగా ఉంటుంది, తర్వాత గ్యాస్లో ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు అంటే సాలిడ్స్ కనుక మీరు పరీక్షించినట్లయితే అణువుల మధ్య దూరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అణువులు చాలా దగ్గరగా ఉంటాయి ఎప్పుడు వాటర్తో పోల్చినప్పుడు. నెక్స్ట్ వాటర్లో అణువులు అనేవి కొంచెం దూరంగా ఉంటాయి, వాటి మధ్య ఆకర్షణ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ కనుక పరీక్షించినట్లయితే మీరు అణువుల మధ్య దూరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అణువుల మధ్య ఆకర్షణ అనేది చాలా తక్కువగా ఉంటుంది, దూరం ఎక్కువగా ఉంటుంది, ఆకర్షణ తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి సౌండ్ యొక్క స్పీడ్ అనేది ఎందులో ఎక్కువగా ఉంటుంది అంటే మనకి సో ఏ పదార్థాల్లో అయితే అణువుల మధ్య ఆకర్షణ ఎక్కువగా ఉండి
ఆ అణువుల మధ్య దూరం అనేది తక్కువగా ఉంటుందో ఆ పదార్థాల్లో దాని యొక్క వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది, తర్వాత వాటర్లో ఎక్కువగా ఉంటుంది, తర్వాత గ్యాస్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ అణువుల మధ్య ఆకర్షణ అనేది లేదా తక్కువ దూరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది మనకి వాయువులో 346 మీటర్ పర్ సెకండ్ ఉంటే అదే నీటిలో ఎంత ఉంటుంది అంటే 1500 మీటర్ పర్ సెకండ్ అనేది ఉంటుంది సుమారుగా. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో దేనిలో అంతర అణు ఆకర్షణ బలాలు అత్యధికంగా ఉంటాయి? సో ఎప్పుడైనా కూడా అంతర అణు ఆకర్షణ బలాలు అనేవి ఫస్ట్ సాలిడ్స్లో ఎక్కువగా ఉంటాయి. నేను ఇంతకుముందే చెప్పా పైన. తర్వాత వాటర్లో ఎక్కువగా ఉంటాయి, తర్వాత గ్యాస్లో ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ సాలిడ్స్, తర్వాత వాటర్, తర్వాత గ్యాస్. అంతర ఆకర్షణ బలాల యొక్క ఆర్డర్ కనుక చూసినట్లయితే సాలిడ్స్లో ఎక్కువగా ఉంటాయి, తర్వాత వాటర్లో ఉంటాయి, తర్వాత గ్యాస్లో ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇస్రో తన అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03ని ఎక్కడి నుండి ప్రయోగించింది? ఇస్రో యొక్క అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ ఏంటి? CMS-03 ఎక్కడి నుంచి ప్రయోగించిందంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించింది. సో ఎక్కడ ఉంది ఇది? శ్రీహరికోటలో ఉంది. ఏ రాకెట్ ద్వారా ప్రయోగించింది అంటే LVM-3 M5 అనేటటువంటి రాకెట్ ద్వారా నవంబర్ 2, 2025 దీన్ని ప్రయోగించింది. ఈ శాటిలైట్ యొక్క బరువు ఎంత అంటే CMS-03 యొక్క బరువు ఎంత అంటే 4410 కిలోస్ దీని యొక్క బరువుగా మనం చెప్తాము. సో దీని యొక్క పేరు ఏంటంటే మనకి GSAT-7R గా పిలుస్తారు. ఓకేనా. సో దీన్ని ఎలా పిలుస్తారంటే GSAT-7R గా పిలుస్తారు. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి అన్ని కోర్సెస్ని బెస్ట్ ఆఫర్స్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాప్ 250 కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి నవంబర్ వరకు 11 మంత్స్ కరెంట్ అఫైర్స్ కేవలం 19 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. PDF డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. RRB NTPC ఫుల్ వీడియో కోర్స్ కేవలం 499 రూపీస్. AP SIPC ఫుల్ వీడియో కోర్స్ 399 రూపీస్. TG SIPC ఫుల్ వీడియో కోర్స్ ఓన్లీ 399 రూపీస్. SSC GD కానిస్టేబుల్ ఫుల్ వీడియో కోర్స్ 299 రూపీస్. టాప్ 20 గ్రాండ్ టెస్ట్ ఫర్ RRB గ్రూప్ D కేవలం 19 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కోర్సెస్ మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి KNR ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మెండల్ తన ప్రయోగం కోసం ఎంపిక చేయని లక్షణం ఏది? విచ్ ట్రైట్ వాస్ నాట్ సెలెక్టెడ్ బై మెండల్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్. అంటే చూడండి, మెండల్ తన ప్రయోగాల కోసం ఏ మొక్కను ఎంచుకున్నాడంటే బఠానీ మొక్క లేదా పీ మొక్కను ఎంచుకోవడం జరిగింది. ఓకేనా. సో బఠానీ మొక్కకు సంబంధించి 7 లక్షణాలు లేదా 7 క్యారెక్టర్స్ పైన ఆయన పరిశోధన చేయడం జరిగింది. సో ఆ 7 క్యారెక్టర్స్ ఏంటంటే విత్తనం యొక్క ఆకారం, నెక్స్ట్ విత్తనం యొక్క రంగు, పువ్వు స్థానం, నెక్స్ట్ కాయ యొక్క ఆకారం, కాయ యొక్క రంగు, నెక్స్ట్ కాండం ఎత్తు. సో ఈ 7 లక్షణాల పైన ఆయన జన్యు పరీక్షలు అనేవి చేయడం జరిగింది. కానీ ఆకు యొక్క ఆకారం పైన ఆయన పరిశోధనలు చేయలేదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇథనాల్ గురించి సరైన వాక్యం ఏది? విచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ఇథనాల్ అంటే మనకి సో ఇట్ మిక్సెస్ విత్ వాటర్ అండ్ యూజ్డ్ ఇన్ డ్రింకింగ్ ఆల్కహాల్. ఎప్పుడైనా దీన్ని వాటర్తో మిక్స్ చేస్తాము. ఓకేనా. సాల్వెంట్గా వాటర్తో మిక్స్ చేస్తాం, మిక్స్డ్ సాల్వెంట్స్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ డ్రింకింగ్ ఆల్కహాల్గా వాడతాం, అంటే మద్యంలో దీన్ని వాడతాము. సో ఇథనాల్ అనేది ద్రావణిగా పనిచేస్తుంది. నెక్స్ట్ దగ్గు మందులు అంటే కాఫ్ సిరప్స్లో దీన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా టింక్చర్ అయోడిన్లో కూడా దీన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి. కర్బన సమ్మేళనాల్లో ఖచ్చితంగా ఉండవలసిన మూలకం ఏది? సో ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. కర్బన సమ్మేళనాల్లో ఖచ్చితంగా ఉండవలసినటువంటి మూలకం ఏంటంటే కార్బన్ లేకపోతే దాన్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్ అని చెప్పాము. గుర్తుపెట్టుకోండి. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 4. ఓకేనా. ఎన్ని బాండ్స్ని ఫామ్ చేస్తుంది? 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఏ రకమైన బాండ్స్ని ఫామ్ చేస్తుంది అంటే కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. కోవలెంట్ లేదా సంయోజనీయ బంధాలను ఫామ్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్బన్ యొక్క క్యాటినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కార్బన్ యొక్క క్యాటినేషన్ ప్రాపర్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. భూగర్భ జలాలను తీయడానికి భూమిలో పైపును దించే సాగునీటి పద్ధతి ఏది? విచ్ ఇరిగేషన్ మెథడ్ ఇన్వాల్వ్స్ ఇన్సర్టింగ్ ఏ పైప్ ఇంటూ ద గ్రౌండ్ టు ఎక్స్ట్రాక్ట్ వాటర్ అంటే ట్యూబ్ వెల్ లేదా బోర్వెల్, గొట్టపు బావి లేదా నలకుంట అంటాం. వీటిని మనం భూగర్భ జలాలను బయటికి తీయడానికి ఉపయోగిస్తాం.
ట్యూబ్ వెల్ లేదా బోర్వెల్స్ని ఉపయోగిస్తాం. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మొక్కల కణాలలో నూనెలు, స్టార్చ్ మరియు ప్రోటీన్లను నిల్వ చేసే కణాంగం ఏది? సో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది, చాలాసార్లు అడిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ల్యూకోప్లాస్ట్లు అనేవి నూనెలు, స్టార్చ్, ప్రోటీన్లను నిల్వ చేస్తాయి. మొక్కలలో ల్యూకోప్లాస్ట్లు అనేవి నూనెలు, స్టార్చ్ మరియు ప్రోటీన్లను నిల్వ చేస్తాయి. ఇవి ఏంటంటే ప్లాస్టిడ్లు అంటాం. వీటిని ప్లాస్టిడ్లు లేదా వర్ణద్రవ్యకాలు, ప్లాస్టిడ్లు లేదా వర్ణద్రవ్యకాలు అంటాము. సో వీటికి రంగు అనేది ఉండదు, వీటికి రంగు అనేది ఉండదు. సో ఇవి మొత్తం 3 రకాలు ఉంటాయి, మొత్తం 3 రకాలు ఉంటాయి. ఇందులో అమైలోప్లాస్ట్లు ఏమో మనకి పిండి పదార్థాలు నిల్వ చేస్తాయి, అంటే స్టార్చ్ నిల్వ చేస్తాయి. నెక్స్ట్ ఏలియోప్లాస్ట్లు అనేవి నూనెలను నిల్వ చేస్తాయి. నెక్స్ట్ ఆలేరియోప్లాస్ట్లు అనేవి మనకి ప్రోటీన్లను నిల్వ చేస్తాయి. మొత్తం 3 రకాలు ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 10 కిలోల వస్తువుపై సమతాస్థితి బలాలు పనిచేస్తుంటే దాని త్వరణం ఎంత? ఇఫ్ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఏ 10 kg ఆబ్జెక్ట్, వాట్ ఇట్స్ యాక్సలరేషన్? అంటే మనకి 0 ఉంటుంది. ఎప్పుడైనా సమతాస్థితి బలాలు కనుక ఉన్నట్లయితే నెట్ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా 0 ఉంటుంది. సమతాస్థితిలో బలాలు కనుక ఉన్నట్లయితే నెట్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది. నెట్ ఫోర్స్ 0 ఉన్నప్పుడు F = ma కూడా మనకి 0 అవుతుంది. అంటే యాక్సిలరేషన్ ఏ కూడా మనకి 0 అవుతుంది. యాక్సిలరేషన్ అనేది కూడా 0 అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మాంసం కోసం పెంచే పక్షి రకం ఏది? విచ్ టైప్ ఆఫ్ బర్డ్ ఈజ్ రైజ్డ్ ఫర్ మీట్ ప్రొడక్షన్? అంటే బ్రాయిలర్స్. ఎప్పుడైనా మనం మాంసం కోసం పెంచే వాటిని ఏమంటామంటే పక్షుల్ని బ్రాయిలర్స్ అంటాము. అదే గుడ్ల కోసం పెంచే వాటిని లేయర్స్ అంటాము. మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్స్ అని, అదే గుడ్ల కోసం పెంచే వాటిని లేయర్స్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్మూత్ మరియు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటమ్ మధ్య ప్రధాన తేడా ఏమిటి? సో ఇది నేను ఆల్రెడీ చెప్పిన, ఇంతకుముందు 2 సార్లు వచ్చింది. నెక్స్ట్ ఇది 3వసారి క్వశ్చన్ అండి, ఇది 3వసారి. స్మూత్ మరియు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటమ్ మధ్య ప్రధాన తేడా ఏమిటి? సో నేను ఇంతకుముందు చెప్పాను, ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటమ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి స్మూత్ ఉంటుంది, ఇంకొకటి మనకి రఫ్ ఉంటుంది. సో రఫ్గా ఉండేది ఎందుకు రఫ్గా ఉంటుందంటే దీనిపైన రైబోజోమ్స్ ఉంటాయి. దీనిపైన ఏముంటాయి? రైబోజోమ్స్ ఉంటాయి. ఈ రైబోజోమ్స్ అనేది దేనికోసం ఉపయోగపడతాయంటే ప్రోటీన్ల సంశ్లేషణ లేదా ప్రోటీన్ సింథసిస్లో ఉపయోగపడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటంలో మనకి రైబోజోమ్లు అనేవి ఉండవు. ఓకేనా, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటంలో రైబోజోమ్లు అనేవి ఉండవు. మరి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం అనేది దేనికోసం ఉపయోగపడుతుందంటే లిపిడ్లు మరియు కొవ్వుల యొక్క తయారీలో ఉపయోగపడుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, లా పెరోస్ 5వ ఎడిషన్ విన్యాసంలో పాల్గొన్న భారతీయ నౌక ఏది? లా పెరోస్ 5వ ఎడిషన్ విన్యాసంలో పాల్గొన్నటువంటి భారతీయ నౌక ఏంటంటే ఐఎన్ఎస్ ముంబాయి. ఐఎన్ఎస్ ముంబాయి అనేటువంటి నౌక లా పెరోస్ 5వ ఎడిషన్లో పాల్గొన్నది. సో ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్లో జరిగింది. ఎవరు నిర్వహిస్తారంటే ఫ్రాన్స్ నిర్వహిస్తుంది. ఎప్పుడు జరిగిందంటే జనవరి 2025లో జరిగింది. ఒకే పదార్థంతో చేసిన వైర్లలో దేనికి తక్కువ నిరోధం ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకే పదార్థంతో చేసినటువంటి 2 వస్తువులు, ఒకటేమో పొడవుగా ఉంటుంది, ఒకటేమో పొట్టిగా ఉండి లావుగా ఉంటుంది. ఓకేనా, ఒకటేమో పొడవుగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. ఒకటేమో పొట్టిగా ఉండి లావుగా ఉంటుంది, అంటే షార్ట్గా ఉండి థిక్గా ఉంటుంది. సో ఈ రెండింటిలో దేనికి తక్కువ నిరోధం ఉంటుంది అంటున్నాడు. సో మనకి ప్రిన్సిపల్ తెలియాలి, R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L. అంటే నిరోధం అనేది పదార్థం యొక్క పొడవుకు లేదా వస్తువు యొక్క పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే పొడవు పెరిగింది అనుకోండి మనకి నిరోధం అనేది పెరుగుతుంది, పొడవు పెరిగితే నిరోధం పెరుగుతుంది. నెక్స్ట్ R లేదా నిరోధం అనేది మనకి వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఇక్కడ ఏ పెరిగింది అనుకోండి, వైశాల్యం పెరిగితే R అనేది తగ్గుతుంది. సో దీన్ని బట్టి చెప్పండి, సో దేంట్లో ఎక్కువ ఉంటుంది అంటే నిరోధం అనేది మనకి పొడవైనటువంటి వస్తువులో ఎక్కువగా ఉంటుంది. పొడవు అనేది ఎక్కువగా ఉంటే నిరోధం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వైశాల్యం అనేది ఎక్కువగా ఉందనుకోండి, నిరోధం అనేది తక్కువగా ఉంటుంది. అంటే షార్ట్ అండ్ థిక్ వైర్లో మనకి ఈ నిరోధం అనేది తక్కువగా ఉంటుంది. అంటే పొట్టిగా మరియు మందంగా ఉన్నటువంటి వైర్లో నిరోధం అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ జీవి తన శరీర భాగాల నుండి కొత్త జీవిని పూర్తిగా పునరుత్పత్తి చేయగలదు? విచ్ ఆర్గానిజం has a ability to completely regenerate a new organism from its body parts? అంటే ప్లనేరియా లేదా హైడ్రా అంటాం. ప్లనేరియా లేదా హైడ్రా అనే జీవి తనను ఎన్ని ముక్కలుగా కట్ చేసినప్పటికీ కూడా ప్రతి ముక్క నుంచి ఒక కొత్త జీవిగా ఎదగగలదు. దీన్నే మనం రీజనరేషన్ అంటాము. ఇవి మనకి ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.